బ్రేకింగ్ న్యూస్ భారతదేశం పైన మరోసారి ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారు. ఏకంగా ఒక భారీ ప్రయత్నానికి వారు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ మన భారతదేశం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆ కుట్రల్ని భగ్నం చేశారు. సో గుజరాత్ లోని ఏటీఎస్ పోలీసులు ప్రస్తుతానికి 4 ఆల్ ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యులని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ సభ్యులుగా గుర్తించారు. వాట్సాప్ ద్వారా ఉగ్ర కుట్ర పన్నాగాలని పసిగట్టారు. కోడ్ భాషలో వారి మధ్య చాటింగ్ చేస్తుండగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పేలులకు కూడా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అమాయకులను ఉగ్రవాదం వైపుగా ఆకర్షించేటువంటి విధంగా కూడా ఈ టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మధ్య మనం చెప్పుకున్నాం, ఏకంగా మసూద్ అజార్ గాడు వాడు వచ్చాడంటే చాలిక మళ్ళీ ఏదో ఒక రకంగా భారతదేశంలో అలజడులు సృష్టించే విధంగా, కొంత ఇబ్బందులు క్రియేట్ చేసే విధంగా, కుట్రలు కుయుక్తులు పన్నే విధంగా ప్లాన్ చేయబోతున్నాడు అనడానికి దానికి ఈ వార్త బలం చేకూరుస్తోంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఒక్కసారి చాలా క్లియర్గా వినండి. భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ మోకరిల్లిపోయింది. నో ఆప్షన్. పాకిస్తాన్ మిసైల్స్ పనిచేయక, పాకిస్తాన్ ఏమాత్రం కనీసం అడ్డుకోలేక, పాకిస్తాన్ ఏం చేయలేక పూర్తిగా దీనావస్థలోకి వెళ్ళిపోయి మోకరిల్లిపోయి భారత్తో ఒక రకంగా సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ని తెగదింపులు చేసుకుంది. ఆ తర్వాత అమెరికాకు దగ్గర అవుదామని ప్రయత్నం చేసింది. అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. ట్రంప్ని మర్దన చేసింది. ట్రంప్కి మసాజ్ చేసింది. ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పాలో అన్నీ చెప్పేసి ట్రంప్ని బాగా దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఒక రకంగా ట్రంప్ కూడా వారి మాయలో పడిపోయాడు. వారు చూపించిన ప్రేమకి, వారు చూపించినటువంటి నటనకి అంతా కూడా మంత్రముగ్ధుడైపోయాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి యుఎస్ ఇంటెలిజెన్స్ సంస్థ ఒకటేం తేల్చింది, పాల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అసలు సూత్రధారులు, పాత్రధారులు అటు ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి వెన్నుదన్నుగా నిలబడింది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబా, హిజాబుల్ ముజాహిదీన్ లాంటి సంస్థలే అని చెప్పి చాలా క్లియర్గా తేల్చేసే ప్రయత్నం చేసింది. దీంతో పాకిస్తాన్ యొక్క పిచ్చితనం, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్య అందరికీ బట్టబయలైపోయింది. ఆ తర్వాత ఇక పాకిస్తాన్ ఏం చేయలేకపోతుంది. పాకిస్తాన్ ఎటువంటి విధంగా ప్రయత్నం చేద్దామన్నా కూడా ఏది సాధ్యపడడం లేదు. దీంతో పాకిస్తాన్ మరోసారి ఓ నిర్ధారణకు వచ్చింది. ఇక డైరెక్ట్ గా మనం ఇండియాను ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి మన దగ్గర ఒక నీచ్ కమెంట్ కుత్తే గాడిని, ఒక ఫాల్తూ గాడిని, ఒక దుర్మార్గుణ్ణి, ఒక దుష్టుణ్ణి, ఇటువంటి ఒక వ్యక్తిని మనం రంగంలోకి దించుతామని చెప్పి వానికి డబ్బులు ఇచ్చి మరి జమ్మూ కాశ్మీర్లోకి సమీపంలోకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వాడిని పంపించింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాడు దర్జాగా దాక్కున్నాడు. వాడు దర్జాగా వచ్చి భారత్ పై కుట్రలు చేయడం మొదలుపెట్టాడు. 1999లో మనం అప్పటికే వాడిని అరెస్ట్ చేస్తే వాడిని అరెస్ట్ నుంచి బయటికి తప్పించడం కోసం చాలా రకాలుగా వాడిని ప్రయత్నాలు చేసి హైజాకులు చేసి వాడిని బయటికి విడిపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాడు బయటికి వచ్చి ఇప్పుడు 2001లో పార్లమెంట్ అటాక్ అయితేనేమి, 2008లో ముంబై అటాక్స్ కానివ్వండి, 2016లో పతన్కోట్, పుల్వామా, ఇక్కడ 1 కాదు 2 కాదు అన్ని అటాక్స్ వెనుక పాత్రధారి, సూత్రధారి ఈ మసూద్ అజార్ గాడే. ఆ తర్వాత ఏకంగా జమ్మూ కాశ్మీర్, మన దేశం జమ్మూ కాశ్మీర్లో కూడా అబ్దుల్లా గజీ, ఆపరేషన్ అబ్దుల్లా గజీ అనేది పేరు. వాడు ఏం చేశారట అంటే సుమారుగా కొన్ని వేలాది మంది మన జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి కొంతమంది భారతీయ యువకులని డబ్బాష చూపించి అనేక రకాలుగా వాళ్ళ మైండ్లోకి ఒక వైరస్ని చొప్పించి మతానికి సంబంధించిన అంశాలను వారికి ప్రేరేపించి వారికి బోధించి వారందరినీ కూడా స్లీపర్ సెల్స్గా మార్చాడట. చూడండి ఎలా మనం డాట్స్ కలుపుతూ వెళ్ళాలి. ముందుగా మసూద్ అజార్ గారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రావడం, అబ్దుల్లా గజీ గారు యాక్టివ్ అవ్వడం, ఆపరేషన్ గజీకి తెరమి తీసుకురావడం, స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేయడం. ఇప్పుడు గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంబంధించిన పోలీసులు 4 ఉగ్రవాదులు పట్టుకోవడం. ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద ఎత్తున పాకిస్తాన్ కుట్రలు కుయుక్తులు చేస్తుందనంటే. అమాయకపు ప్రజల్ని ఉగ్రవాదంపై నడిపించడమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఇక్కడ అలజడులు, అల్లర్లు, కుట్రలు, కుయుక్తులు ఇవన్నీ పన్నాలని చెప్పి పక్కా స్కెచ్ వేసింది. పాకిస్తాన్ డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇటువంటి కుయుక్తులు చేస్తోంది. పాకిస్తాన్ ఏకంగా అనేక రకాలుగా ఎలా అయినా సరే ఒక దుర్మార్గానికి తెరలేపాలని చేస్తోంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్ లో కనిపిస్తున్న ఈ ఫోటోలన్నీ కూడా ఆ ఉగ్రవాదులవే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు. మేము ఈ వార్తలు చెప్తున్నప్పుడు చాలా మంది కూడా మమ్మల్ని మేము ఎగ్జాగరేట్ చేస్తున్నామన్నారు, మేము తప్పుగా మాట్లాడుతున్నామన్నారు. కొంతమంది అయితే పని కట్టుకొని మేము చెప్పేటువంటి వాస్తవాలని కనీసం అంగీకరించకుండా మేము చెప్పేటువంటి వార్తల్ని
మేము చెప్పినటువంటి వార్తల్ని వారు ఇవ్వలేకుండా కొన్ని మీడియా ఛానళ్ళు కానివ్వండి, కొంతమంది పనిగట్టుకొని మా పైన కామెంట్స్ పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం లాంటివి చేశారు. కానీ మేము చెప్పింది ఏది కూడా పొరపాటు కాదు, అంతా అనుకున్నట్టుగానే జరిగాయి. నేను ఎప్పటికీ మీ దగ్గర ఒక విషయం చెప్పాను, తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారు అంటే వీరంతా నవ్వారు. కానీ చూసారా, సికింద్రాబాద్లో స్లీపర్ సెల్ బయటపడ్డాడు. ఏకంగా విజయనగరంలో అయితే ఒక బ్లాస్ట్ కూడా జరిగింది. తన ఒక కుట్రకు తెరలేపాడు. యూట్యూబ్లో వీడియోస్ చూసి బాంబుల తయారీ కోసం తెరలేపాడు. వారి పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేవు, సమీర్ బహుశా. సో విజయనగరంలో ఒకడు, సికింద్రాబాద్లో ఒకడు, ఇద్దరు కలిసి హైదరాబాద్లోనే ఒక రూమ్లో ఉన్నారట. వీడికి ఎక్కడో యమన్లో ఉన్న వారితో పరిచయం ఉందట, ఓమన్లో ఉన్న వారితో. వాడు డబ్బులు పంపించాడట. వీళ్ళంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని గూడు పుటాన్ని ఏర్పాటు చేశారు. ముంబైకి వెళ్ళిపోయి అక్కడ మతానికి సంబంధించిన ప్రవచనాలు విన్నారు. మతానికి సంబంధించి వాళ్ళ వైరస్ని మైండ్లోకి ఎక్కించుకున్నారు. ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ కుట్రలు జరగాలి, ఎలా కుట్రలు చేయాలని చెప్పి పాకిస్తాన్ భారత్ యుద్ధానికి సంబంధించి జరుగుతున్న నేపథ్యంలోనే వారంతా అటాక్ ప్లాన్ చేశారా లేదా, ఇది యాక్టివ్ చెప్పినట్టుగా జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా తేలిగ్గా తీసుకోకండి. భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో దట్ ఇన్ డెప్త్గా హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా గుర్తులు ఉంటాయా, ఎలా గుర్తుపట్టాలంటే ఒక్కసారి మీరే గుర్తుంచుకోండి. ఆ స్లీపర్ సెల్స్ అనేవాడు ఎప్పుడు కూడా స్లీపర్ సెల్ అని చెప్పుకోడు. వాడి ప్రవర్తన ఎప్పుడు కూడా అనుమానం రాదు. కానీ మనం వాడిని కనిపెట్టాల్సింది ఒకటే, వాడు ఏదైనా తన సోషల్ మీడియాలో కానివ్వండి, వాడికి వచ్చే ఫోన్లు కానివ్వండి, వాడి యొక్క భాష కానివ్వండి, వాడి యొక్క కదలికలు కానివ్వండి, తప్పుగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు అలర్ట్గా ఉండకపోతే ఇప్పటికే మనందరం కూడా ప్రమాదంలో పడ్డట్టే. ఏకంగా మసూద్ అజర్ గాడు భారతదేశానికి సమీపంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చాడు. అబ్దుల్లా గజీ గాడు ఏకంగా ఆపరేషన్ గజీని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ నలుగురు ఉగ్రవాదులు, నలుగురు దుర్మార్గులు ఏకంగా భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలపైన అటాక్స్ చేయడం కోసం ప్లాన్ చేశారట. అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి, డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు డైరెక్ట్గా మనల్ని ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఈ ఉగ్రవాదులు రంగంలో దించారు. ఉగ్రవాదులు అంతా కూడా మళ్ళీ భారత్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి బీ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇటువంటి విధంగానే స్లీపర్ సెల్స్ ఇక్కడ కూడా కుట్రలు పడే అవకాశం ఉంది. స్లీపర్ సెల్స్ ఉన్నారన్న మాటని ఆర్టీవీ చెప్తుంటే దయచేసి జాగ్రత్తగా తీసుకోండి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, ముంబై లాంటి మహానగరాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో ఒక్కసారి కనిపెట్టండి, డెఫినెట్గా వారంతా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికి ఈ విషయం ఎలా బట్టబయలైంది, ఈ స్లీపర్ సెల్స్ని, ఈ టెర్రరిస్టులను ఎలా బయట పెట్టారు పోలీసులు అంటే కనుక వారు వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ ద్వారా వాళ్ళ చాటింగ్స్ని పసిగట్టారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులో ఎటువంటి కోడ్ భాష జరుగుతోంది, ఏ రకంగా కుట్రలు చేయాలనుకుంటున్నారు మొత్తాన్ని కూడా పసిగట్టి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి నలుగురు ఉగ్రవాదులు చూడండి. చూస్తూ ఉంటే పెద్ద వయసులో ఏం లేదు, 25 లోపు, 25 నుంచి 28 అంత వయసే. 30 కూడా 3 పదుల వయసు రాలేదు, ఇంకా కేవలం 25 ఏళ్ళు, 25, 26, 27 ఈ వయసున్న వాళ్ళు మాత్రమే. ఇంకా పట్టుమని 30 ఏళ్ళు రాలేదు. కానీ వీళ్ళంతా కూడా ఉగ్రవాదంలోకి వెళ్ళిపోయారంటే కారణం అక్కడ కొంతమంది వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళు చెప్పేటువంటి స్పీచెసే పూర్తిగా. అంతేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్లో లేకపోతే విజయనగరంలో ఇద్దరున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ముంబైలో ఒక ఈవెంట్కి వెళ్ళారట. అక్కడ ఏం ఈవెంట్ జరిగింది, అదేమన్నా ప్రవచనాలు లేకపోతే భక్తి బాటలు వినిపించే ఈవెంటా? మతాల మధ్య చిచ్చురేపేటువంటి ఈవెంట్. మతాల మధ్య చిచ్చురేపి ఏ రకంగా నష్టపోతున్నాం, మనం పాకిస్తాన్ ఏ రకంగా కాపాడుకోవాలి, పాకిస్తాన్ని ఓడగొట్టిన భారత్ పైన ఏ రకంగా కుట్రలు చేయాలి, భారత్లో ఎటువంటి దుర్మార్గాలు సృష్టించాలి, లేకపోతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిపోయి ఎస్ఐ కావాలనుకున్నటువంటి ఒక దుర్మార్గుడు, విజయనగరానికి సంబంధించిన నీచ్ కమిటీ కుత్తేగాడు బాంబులు చుట్టి భారతీయులను చంపుతాడా? ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పినటువంటి వీళ్ళంతా హైదరాబాద్ ఒక ప్రాంతంలో రూమ్ తీసుకొని ఉండిపోయి వీళ్ళంతా తెల్లవార్లు వాళ్ళు చూసేదేంటి, ఈ ప్రవచనాలు, ఈ పిచ్చి స్పీచెస్, ఆ దుర్మార్గులకు సంబంధించినటువంటి స్పీచెస్, భారత్లో ఎటువంటి కుట్రలు చేయాలి, కుయుక్తులు చేయాలి, హిందువులు, సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్ ఈ మతాలకు సంబంధించిన స్పీచెస్ అనేది. వాడు ఎస్ఐ అవుదామని వచ్చినా, ఉగ్రవాదం అవుదామని వచ్చినా పక్కా ఉగ్రవాదం అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఉగ్రవాది అనే ముద్ర మొహంపై చాలా బలంగా గట్టిగా పడింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆఖరికి వస్తే వాడు ఆశయమో వాని కథలేమో అన్నీ మొత్తం గంగల కొట్టుకుపోయాయి. ఆఖరికి వస్తే జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి. జీవితాంతం ఆ కుటుంబం మొత్తం కూడా ఉగ్రవాది అనేటువంటి ఒక బరువు మోయాల్సిందే, ఉగ్రవాది అనేటువంటి ఒక ముద్రను మోయాల్సిందే. అటువంటి ఒక స్కెచ్, అటువంటి ఒక పక్క స్కెచ్ వేసిన వాళ్ళందరూ కూడా
మరోసారి గుజరాత్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న నలుగురు కూడా ఉగ్రవాదులే. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నా పక్కనే మీకు కనిపిస్తున్నటువంటి ఫొటోస్లో కనిపించేది ఆ ఉగ్రవాదులే. సో వీళ్ళంతా కూడా 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే. ఎవరు కూడా పెద్దగా వయసుకు మూడు పదుల వయసు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా ఉగ్రవాదం వైపుగా ఎలా వెళ్ళారంటే వాళ్ళ స్పీచెస్, వీళ్ళకి సంబంధించిన జైష్ ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ వీడు మసూద్ అజార్ గారు కానివ్వండి, ఇంకా చాలా మంది స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదా. ఆ స్పీచెస్ని, ఆ మతాలకు సంబంధించిన అంశాలని వీటన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఆలోచనకు అనుగుణంగా మారిన వాళ్ళే. ఐ స్టిల్ రిపీట్ అగైన్, మళ్ళీ చాలా బలంగా చెప్తున్నాను, ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కడప రాయచూరిలో 2 ఉగ్రవాదులు పేర్లు మార్చడం, వేషాధారణ మార్చడం, ఆధార్ కార్డులు మార్చడం, వీసా పాస్పోర్ట్లు పేర్లు మార్చడం, 1 కాదు 2 కాదు. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం చూస్తేనే మనం షాక్ అయిపోయాం. అబూబాకర్ అని చెప్పి వాడు పేరు ఉన్నారు కదా, అబూబాకర్ అని పేరు చెప్పి వాడు చాలా దుర్మార్గంగా పాల్పడ్డాడు. ఏకంగా వాడి ఇంట్లో బకెట్ బాంబులట, ఎక్కడ ప్లాన్ చేయాలి స్కెచ్ చేసుకున్నాడు. ఒక మ్యాప్ కూడా ఉంది. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి మాకు తెలిసిన కొన్ని విషయాలని ఆర్టీవీ మీకు చెప్పలేదు కూడా. బికాస్ ప్రజల్ని ఆందోళన గురి చేయడం మా ఉద్దేశం కాదు. కేవలం మిమ్మల్ని వార్తలు చెప్పి అవగాహన కల్పించడం, మిమ్మల్ని అలర్ట్ చేయడం మాత్రమే, సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చే అంశం మాత్రమే ఆర్టీవీ ప్రయత్నం చేస్తోంది. సో అక్కడ అబూబాకర్ ఎవడైతే రాయచూరులో పట్టుబడ్డాడో వాడి దగ్గర ఒక మ్యాప్ కూడా ఉంది. వాడు స్కెచ్ చేశారట, ఎక్కడ నేను బ్లాస్ట్ చేయాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువగా జనాభా ఉంటారు, ఎక్కడెక్కడ నేను బ్లాస్ట్ చేస్తే ఎంతమంది జనాన్ని నేను ఇబ్బందులకు గురి చేయొచ్చు, ఎంతమంది నేను చేసినటువంటి బ్లాస్ట్ ద్వారా చనిపోయే అవకాశం ఉంది, భారత ప్రభుత్వం ఎంత అలర్ట్ అవుతుంది, భారతదేశ ప్రభుత్వం ఎంత అలర్ట్ అవుతుంది, ఎంత వాళ్ళు ఒక విధ్వంసాన్ని చూడగలుగుతారు, ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది, ఇలా పక్కాగా స్కెచ్ వేసి అంత ప్రీ ప్లాన్డ్గా రెడీ చేసి పెట్టుకున్నాడు అబూబాకర్ గారు. సో అటువంటి వ్యక్తులు ఉన్నారు. సో డెఫినెట్గా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, నా భాష అర్థమయ్యే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫైండ్ అవుట్ స్లీపర్ సెల్స్. మీరు దానికోసం పెద్దగా సర్చ్ ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. మీరు చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయండి. లేదు అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీ అడుగడుగునా విస్తరించి ఉంది. మా ప్రతినిధులు కేవలం 1 మినిట్ దూరంలోనే మీకు ఉంటూ ఉంటారు. సో డెఫినెట్గా మీరు ఆర్టీవీ ప్రతినిధి ఎవరికి సమాచారం ఇచ్చినా కూడా వెంటనే మీరు చెప్పిన సమాచారాన్ని పోలీసు వరకు చేరవేస్తాము. మీ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఒకవేళ మీకు అనుమానం వచ్చిన వ్యక్తి నిజంగా కాదు, చాలా స్వచ్ఛమైనటువంటి మన భారతీయుడే, వందే మాతరం, భారత్ మాతాకి జై అని చెప్పేటువంటి ఆ నినాదాలు చేసే వ్యక్తి అయితే కనుక మీ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచబడుతుంది. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయబడదు. కేవలం ఆ వ్యక్తులను మాత్రం విచారిస్తారు. వాళ్ళు నిజంగా సచ్చీనులు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైతే కనుక వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. లేదంటే వాళ్ళ మీద అనుమానం ఉంటే కనుక డెఫినెట్గా పోలీసు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఏదేమైనా కూడా 4 ఉగ్రవాదులు ఈరోజు మళ్ళీసారి భారత ప్రభుత్వం గుజరాత్ ATS పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి 4 ఉగ్రవాదులు ఎటువంటి స్కెచ్లు వేశారు, ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు, వీళ్ళు వెనక ఎవరున్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇంకా మీకున్న అనుమానాలు ఏంటి, మీకున్న సందేహాలు ఏంటి, మీకు ఇంకా ఇటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎవరిపైన అనుమానం ఉందా, ఒక్కసారి కామెంట్ చేయండి.